మమ్మీ బియ్యం ఎక్కువ తినేస్తున్నారు. మీరు కూడా పచ్చి బియ్యం ఎక్కువగా తింటున్నారా? అయితే ఇది కేవలం ఒక హ్యాబిట్ అని కొట్టిపడేయకండి. అండర్లైన్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే ఇలా అబ్నార్మల్ ఫుడ్ క్రేవింగ్స్ రావచ్చు. లైక్ పచ్చి బియ్యం తినాలనిపించడము, ఐస్ ముక్కలు తినడము, శుద్ధ ముక్కలు తినడము, మట్టి తినడము, లేదా పెయింట్ గోకుని తినడము, ఇలా అబ్నార్మల్ నాన్ న్యూట్రిషనల్ సబ్స్టెన్సెస్ తినాలనిపించవచ్చు. దీన్నే మనం మెడికల్ టర్మినాలజీలో పైకా అంటాము. యూజువల్ గా ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా, రక్తహీనత ఉన్న వాళ్ళు ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ప్రెగ్నెంట్ విమెన్ అండ్ చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ పచ్చి బియ్యం తినడం అంత హానికరమా? అవును, చాలా హార్మ్ఫుల్. ఎందుకంటే ఈ పచ్చి బియ్యంలో బ్యాసిలస్ సీరియస్ అనే ఒక బ్యాక్టీరియా ఉండడం వల్ల మనకి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇందులో లెక్టిన్ అనే ఒక ప్రోటీన్ మన బాడీ డైజెస్ట్ చేసుకోలేదు కాబట్టి గట్ హెల్త్ చాలా దెబ్బతింటది. సో మీరు కూడా పచ్చి బియ్యం తింటూ ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేయించుకోండి.